ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత, అవినీతి వసూల దంద నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు, రాష్ట్ర సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద వసూల దంద జరుగుతున్నది. వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని వెత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై కొంతకాలం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి వచ్చే వాహనాలు రవాణా అవుతున్న సరుకుకు సంబంధించిన వెబిల్స్, ఇతర రసీదులను ఆర్టీఏ చెక్ పోస్ట్ లో తనిఖీ చేస్తారు. వాహనాల్లో ఏం తరలిస్తున్నారు, వాటికి సరైన బిల్లులు ఉన్నాయా, నిషేధిత పదార్థాలు ఏమైనా రవాణా చేస్తున్నారా అని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సరుకును రవాణా చేసే వాహనాలను సీజ్ చేయాలి. ఆర్టీఏ చెక్ పోస్ట్ల ఎత్తివేత అయితే ఇవి రహదారుల మీద ఏమన్నా అక్రమ రవాణా జరుగుతున్నదా, గంజాయి కావచ్చు, కలప కావచ్చు, ఇంకా ఏదైనా, ఈ రెండే కాకుండా రకరకాల అక్రమంగా రవాణా చేసేటివి ఉంటే వాటిని పట్టుకుంటారు. అట్లా పట్టుకునే ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేసిందట. ఎందుకంటే వాటి ద్వారా అవినీతి వసూల దంద ఎక్కువైందట. ఆర్టీఏ చెక్ పోస్ట్ పెట్టి వచ్చిన దగ్గర మళ్ళీ వీళ్ళే అది అక్రమ రవాణా తెలిసినా ఈ ఎస్ఐఓ సిఐఓ ఇంకోడో వీళ్ళే అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వీటిని యథేచ్ఛగా నడిపేస్తున్నారు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఏంది? మరి ఈ ప్రత్యామ్నాయం ఏం ఏర్పాటు చేయకుండా వచ్చిన తొలగిస్తే ఎట్లా? ప్రత్యామ్నాయం చూపించి అవినీతిని అరికట్టడంతో పాటు అవినీతికి సంబంధించి జరగకుండా ఏం చేయాలని ఒక ప్రణాళికలు కూడా రూపొందించాలి కదా. అవినీతిని అరికడుతున్నాం అంటే అయిపోదు. వాటికి ఏంటిది మరి ప్రత్యామ్నాయం ఏంటిది? ఆ రోడ్ల మీద ఇంకోటి ఏదో వేసుకొని పోతాంటారు, వాడిని ఎవడు పట్టుకోవాలి? దాంతోపాటు ఈ టోల్ గేట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ టోల్ గేట్లకు సంబంధించి ఆ టోల్ గేట్లు ఎత్తేయండి, 10 సంవత్సరాలు పెడతాడు ఎవడన్నా, 20 సంవత్సరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఇంకా పెద్ద దోపిడీ. అది ఓ వైపేమో పెట్రోల్ ఛార్జీలు ఉంటాయి, డీజిల్ ఛార్జీలు ఉంటాయి, రోడ్డు రవాణా ట్యాక్సీ ఉంటుంది, దాంతోపాటు టోల్ ఛార్జీ మళ్ళీ చంపి పడేస్తాను.